ఇరాన్లో ఇరాన్ యుద్ధంలో దిగేసింది అమెరికా. ఇక వెనక్కి పోవడానికి లేదు. ఇప్పుడు ఇరాన్ గనక అమెరికా మీద ఏ దాడి చెయ్యకపోతే అమెరికా కూడా యుద్ధం చెయ్యదు. ఇక ఆ దాడి వరకు సర్దుకుంటుంది. అలా కాకుండా ఇరాన్ గనక అమెరికాకి సంబంధించినటువంటి సైనిక స్థావరాలు ఏదైతే ఆ పక్కన ఉన్న ఇరాక్లో ఉన్నాయి, అట్లాగే ఖతార్లో ఉన్నాయి, ఇట్లాంటి స్థావరాల మీద ఏదైనా దాడి చేసిందా ఖచ్చితంగా పూర్తి స్థాయి యుద్ధానికి అమెరికా సిద్ధపడాల్సిందే. ఇరాన్ తెలివైందైతే కనుక ఓన్లీ ఇజ్రాయెల్ జోలికి వెళ్ళేసి అమెరికాని ఈ స్టేట్మెంట్ల వరకు పరిమితం కావాలి. అంటే యుద్ధ తెలివితేటలు ఉంటాయి. లేదు సైకలాజికల్గా ఆధిపత్యం చెలాయించాల్సిందే అమెరికా మీదన, మతపరమైనటువంటి ఆధిపత్యం చెలాయించాల్సింది అనుకుంటే ప్రత్యక్షంగా అమెరికాకి సంబంధించిన బేసులు ధ్వంసం చేయడం కష్టం కాదు బాలిస్టిక్ మిసైల్స్తో. ఆ వెంటనే అమెరికా రియాక్షను సీరియస్గా తప్పదు. ఇది పక్కన పెడితే ఇప్పుడు ట్రంప్ తాజాగా చేసినటువంటి ప్రకటన ఏదైతే ఇరాన్లో పాలన మారుద్దాం, పాలకుల్ని మారుద్దాం, పాలన కాదు పాలకుల్ని మారుద్దాం, ఖొమైనీ లాంటి వాడు ప్రమాదకారి మీకు అన్నటువంటి ఒక పిలుపునిస్తున్నారు. మామూలుగా అయితే ఒక ప్రభుత్వాన్ని మార్చాలని కోరుకోవడం కరెక్ట్ కాదు, కానీ ఇలాంటి పాలకుల వల్ల ఇరాన్కి నష్టమే కాబట్టి మారుద్దాం అన్నటువంటి పాయింట్ ఇక్కడ ప్రధానంగా చర్చకు తీసుకొస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.